హలో, వెల్కమ్ బ్యాక్ టు మమతా క్రియేషన్స్. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ రెసిపీని చేసి చూపిస్తాను. కావలసిన పదార్థాలు: మసాలాలు, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, డ్రై ఫ్రూట్స్, ఎగ్ 6 ఎగ్స్, బాస్మతి రైస్. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, టమాటాస్, వేసేసుకొని అందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర, వేసుకోవాలి. పన్నీర్ బటర్ మసాలాకి ఎలా అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటామో దీనికి కూడా అలానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం రైస్లోకి సాజీరా, చెక్క, కసూరి మేతి, ఉల్లిపాయ ఇందులో వేసేసుకోవాలి. మసాలాలో ఇప్పుడు ఇది కొంచెం మగ్గనిద్దాం. ఇది కొంచెం మగ్గిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు మనం 6 ఎగ్స్ తీసుకున్నాం కదా, బాయిల్డ్ ఎగ్స్, దీన్ని మనం రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఎగ్స్ వేసి ఎగ్స్ని రోస్ట్ చేసుకోవాలి. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. మీరు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇలా మనం ఎగ్స్ని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎగ్స్లో లైట్గా కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం పసుపు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇవి రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం. తర్వాత మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి, ఎందుకంటే పచ్చి వాసన పోవడానికి. ఇంకా ఇందులో ఆనియన్స్ ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ గార్లిక్, జింజర్
వేసేసుకొని అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత పసుపు వేసేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఇది ఆయిల్ కొంచెం పైకి తేలేంతవరకు రోస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఇంకో స్టవ్ అంటించుకొని రైస్ పెట్టేసుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకొని అందులో తగినంత కారం, నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. 1 స్పూన్, 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ ధనియా పౌడర్, బిర్యానీ మసాలా కొంచెం, బ్లాక్ పెప్పర్ పౌడర్, అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ కర్డ్, దీన్ని ఇంకొంచెం మగ్గనిద్దాం. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, రోస్ట్ చేసిన ఎగ్స్ ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర గార్లిక్ చేసుకోవాలి. ఈలోపు రైస్ పక్కన ఉడుకుతుంది. ఇప్పుడు మనం కొంచెం రైస్ తీసేసుకున్నాం. ఆల్రెడీ ఇది 60% బాయిల్ అయింది. దీన్ని తీసేసుకొని దీనిపైన ఒక లేయర్ ఇలాగా వేసేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్నాక కొంచెం నెయ్యి వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది.